హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర మటన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన వెళ్ళేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ వేసుకుందాం. మటన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ సారి నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు బాగా కలిసిపోయినాక కొంచెం సేపు తర్వాత కారం పోసుకోవాలి. కారం, ధనియాల పొడి, జీరా పొడి, తర్వాత మిరియాల పొడి, తర్వాత గరం మసాలా. అవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపటికి టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమోటాలు మంచిగా మగ్గేదాకా పెట్టుకొని బాగా ఉడికిపోయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవాలి. ఎంత పడుతుందో అంత చూసి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి మటన్ కదండి, ఒక 4-5 విజిల్స్ రానిద్దాం. అప్పుడు దాకా మనం గోంగూర రెడీ చేసుకుందాం. కడాయిలో గోంగూర వేసుకున్నాక 8-7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి, వాటర్. ఆ తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాం. గోంగూరని బాగా ఉడికించుకుందాం. బాగా ఉడికిపోయినాక ఇంకొంచెం ఉడకాలి. కలుపుకుందాం. కలిపి పెడతాము. గోంగూర కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టి అప్పుడు దాకా మనం మటన్ ఉడికిపోయిందేమో లేదో చూసుకుందాం. మూత తీసేసి ఒకసారి కలుపుకుందాం. మటన్ ఉడికిందో లేదో బాగా చూసుకుందాం. మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంకా మంట స్లోలో పెట్టి ఆ తర్వాత గోంగూర ఉడికిందేమో చూసుకుందాం. గోంగూర కూడా బాగా ఉడికిపోయింది. కొంచెం చల్లారినాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినాక గోంగూరని మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మటన్ మూత తీసేసి
కుక్కర్ పైన పెట్టిన మటన్ని చూసి దాంట్లోకి గోంగూర వేసేద్దాం. గోంగూర పోసుకోవాలి. తర్వాత గోంగూర మటన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు బాగా కలిసినాక కొంచెం సేపు స్లో మంటలో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు బాగా కలిసిపోయినాక మంచిగా కాసేపు ఆయిల్ పైకి వచ్చేదాకా పెట్టుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు తెంపేసుకొని వేసుకుందాం. రెడీ అయిపోయిందండి గోంగూర మటన్. టేస్ట్ చూసి చెప్తా ఇప్పుడు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. గోంగూర మటన్ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.